ఈరోజు అంశము నీ భక్తి జీవితము ఎలా ఉంది? చెప్పండి. నీ భక్తి జీవితము ఎలా ఉంది అనే ప్రశ్న. క్రైస్తవుని యొక్క భక్తి జీవితము ఈరోజు నామకార్థ భక్తిలోనికి మారిపోయారు. మొదట ఉన్నటువంటి భక్తి జీవితము అనేక మంది క్రైస్తవులలో కనిపించటం లేదు. కొంతమంది బాప్తిస్వం పొందారు, తాగుడుకు అలవాటు పడ్డారు. కొంతమంది బాప్తిస్వం పొందారు, దేవుని సహవాసానికి దూరమైన వారు ఉన్నారు. బాప్తిస్వం తీసుకుంటారు, నోటి నుండి బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బాప్తిస్వం పొందారు, వారి జీవితాల్లో సరి అయినటువంటి మార్పు కనిపించటం లేదు. భక్తి జీవితము బాప్తిస్వం పొందిన ఒకరోజు, కొన్ని రోజులు, కొన్ని వారాలు వారు చాలా భక్తిగా కనిపిస్తున్నారు. ఎంత భక్తి అంటే పరలోకం నుంచి ఊడిపడినట్టుగా భక్తి కనిపిస్తారు. మరలా కొన్ని మాసాలు, సంవత్సరాలు దాటేసరికి వారి భక్తిలో లోపం కనిపిస్తూ ఉంది. వారి భక్తి జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వారి భక్తి జీవితము తొలగిపోయింది. భక్తిలో నుంచి భక్తిహీనత స్థితిలోనికి వెళ్ళిపోయారు చాలామంది. ఒకప్పుడు భక్తిపరులే, ఒకప్పుడు దేవుడంటే భయం కలిగిన వాళ్ళే, ఒకప్పుడు దేవుని మీద ఆధారపడిన వారే, ఒకప్పుడు దేవుని సహాయము కొరకు ఎదురు చూచిన వారే ఇప్పుడు ఏమైపోయింది అంటే విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితి దిగజారిపోయింది. అంటే కొంతమంది లోకములో కలిసిపోయారు, కొంతమంది చెడు అలవాట్లకు బానిసలయ్యారు, మరికొంతమంది చెడు స్నేహాలకు అలవాటు పడిపోయారు, మరికొంతమంది వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది అంటే ఆధ్యాత్మిక స్థితిలో వారు తప్పిపోయినటువంటి ప్రజలుగా కనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళే, ఇప్పుడు ప్రార్థన చేయడానికి కూడా నోరు తెరవట్లేదు. ఒకప్పుడేమో సమాధానముతో ఉన్నటువంటి వారే, కానీ ఇప్పుడు సమాధానం లేదు. ఒకప్పుడు దేవుని ప్రేమ అంటే మంచి ప్రేమను చూపించేటువంటి వారే, ప్రేమలో కూడా లోపం ఏర్పడింది. ప్రేమలో, విశ్వాసములో, ప్రార్థనలో, సహవాసములో మొదట ఉన్నటువంటి దానిని అనేక మంది క్రైస్తవులు ఈ దినాల్లో ఏమైపోయారు తెలుసా? మొదటి భక్తి జీవితము కోల్పోయారు. మొదట ఉన్నటువంటి ప్రార్థన అనుభవం లేదు, ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా ఉన్నారు. దేవునితో సరి అయిన సహవాసాన్ని కోల్పోయారు. దేవునితో ఎప్పుడైతే సంబంధాన్ని కోల్పోతారో మొదట ఉన్నటువంటి భక్తి జీవితం ఏమవుతుంది? కోల్పోతుంది. వారు లోకానుసారులై చెడి పడిపోయే ప్రమాదం ఉంది. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువని యాకోబు తన పత్రికలో రాస్తాడు. క్రైస్తవులు భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన స్నేహం, లోక సంబంధమైన సహవాసం వారి జీవితాల్లో ఏం కలగజేస్తుంది అంటే చివరికి వారికి మిగిలేది దేవునితో శత్రుత్వం అని యాకోబు రాస్తున్నట్లుగా అనేక మంది క్రైస్తవులు భక్తి జీవితాన్ని వదిలి, నిజమైనటువంటి ప్రేమను వదిలి, నిజమైన సహవాసాన్ని వదిలి, భక్తి జీవితం నుంచి విడుదల పొంది దేవునికి శత్రువులై పాపాన్ని మూటగట్టుకొని శాపాన్ని అనుభవించేటువంటి బిడ్డలుగా అనేక మంది మన చుట్టూ కనిపిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, బైబిల్ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనములో అక్కడ రాయబడిన మాట చూడండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను అంటున్నాడు. ఎంత మంచి మాట ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం.
అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదు అని ఓ అద్భుతమైనటువంటి తన భక్తి జీవితమును గూర్చి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. నేను భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచినవాడను కాను అంటున్నాడు. చూసారా, మనము కూడా అలాంటి స్థితిలోనికి రావాలి. ఏం చెప్పాలి? ఏ పరిస్థితుల్లోనైనా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. ఏ పరిస్థితులు వచ్చినా ఆయన ఏం చేసేవాడంట? అదే అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి విడిచిపెట్టకుండా, భక్తిహీనుడై దేవుణ్ణి విడిచిపెట్టకుండా దావీదు తన భక్తి జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన మొర, దేవుని సన్నిధిలో ఆయన పెట్టిన మొర ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని చెవుల్లోనికి వెళ్ళిందంట. అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెవులొగ్గి ఆలకిస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. చూసావా, మనము ఎప్పుడైతే భక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని భయం కలిగి మనం బ్రతుకుతామో మనము చేసే ప్రతి ప్రార్థన దేవుని చెవుల్లోనికి వెళ్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ఆయన ఆలయములో మన మొర ఆలకించాలి ఆయన. అందుకే ఆ వచనంలో చెప్తున్నాడు ఆయన, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. చూసారా, భక్తి కలిగి ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనతలో ఉన్నటువంటి వారి ప్రార్థన, భక్తిహీనుని ప్రార్థన దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. భక్తిహీనుల ప్రార్థన యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం. నీవు భక్తిహీనత వలన, నీ భక్తి లోపించటం వలన మొట్టమొదట నీ జీవితంలో పొందుకునే నష్టం ఏంటంటే నువ్వు తల కింద తపస్సు చేసి ప్రార్థన చేసిన నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కాబట్టి మన భక్తి ఎక్కడైనా తగ్గిపోయిందేమో, మన ప్రార్థనా జీవితం ఎక్కడైనా తగ్గిపోయిందేమో, దేవునితో సహవాసము ఎక్కడైనా తప్పిపోయిందేమో, ప్రతిరోజు నిజ క్రైస్తవుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. నా భక్తిలో ఎక్కడైనా లోపం ఉందేమో, ఎక్కడైనా నా దేవునికి అయిష్టమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానేమో, నా నోటి నుండి ఏవైనా చెడ్డ మాటలు మాట్లాడానేమో, ఏవైనా వ్యర్థమైనవి మాట్లాడానేమో, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడానేమో, ఇతరులను బాధ పెట్టే మాటలు ఏమైనా మాట్లాడానేమో, మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్షించుకునేవాడే నిజమైన భక్తి జీవితం కలిగిన వాడు. నామకార్థ భక్తి కలిగిన వారు, భక్తిహీనులు వాటిని గురించి ఆలోచించరు. కాబట్టి ఒక భక్తి కలిగినటువంటి విశ్వాసి దేవునితో సహవాసం చేస్తూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల సమయాన్ని దేవుడు కేటాయించలేదు. నువ్వు ఒక్కసారి బాప్తిసం పొందిన తర్వాత నీ శరీరములో ఊపిరి ఉన్నంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతకాల్సిందే. 1 సంవత్సరం ఉంటా సార్, 2వ సంవత్సరం తాగుతా సార్ అంటే దేవుడు ఒప్పుకోడు. 1 సంవత్సరము మరి బాగుంటాను, 2వ సంవత్సరం నేను చర్చికి రాను సార్. కొంతమంది బాప్తిసం పొందారు, మరి మరుసటి నెలకే బంద్ అయ్యారు. కొంతమంది బాప్తిసం పొందారు,
మరలా త్రాగుడుకు అలవాటు పడ్డారు. చూసారా? అంటే బాప్తిసం అనేది ఏదో తీసుకోవాలి, అందరు తీసుకున్నారు మనం తీసుకుందామని తీసుకొని బొక్కబోరులో పడ్డవారు ఉన్నారు. భక్తిహీనులుగా మారి వారి జీవితాల్లో ఇంకా సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి భక్తి జీవితం అనేది ఎంతవరకు? మన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు, మన చివరి శ్వాస వరకు దేవుని కొరకు నీవు పరిశుద్ధంగా బ్రతకాల్సిందే. అంతేగాని నేను తప్పిపోతా, మళ్ళీ వస్తా, మళ్ళీ పడిపోతా, మళ్ళీ లేస్తా, మళ్ళీ బాప్తిసం పొందుతా, మళ్ళీ పడిపోతా, బాప్తిసం తీసుకుంటా, మళ్ళీ చెడు తిరుగుళ్ళు తిరుగుతా అంటే నీ జీవితము భక్తిహీనత స్థితిలోనికి నెట్టివేయబడుతుంది. భక్తిహీనుల పరిస్థితులు భయానకంగా వారి జీవితాలు, కుటుంబాలు మారిపోతాయి. అనేక మంది భక్తిహీనుల పరిస్థితి అదే లోకములో కనిపిస్తుంది మనకు. కాబట్టి ప్రియులారా, మన భక్తి ఒకరోజు ప్రారంభమైన తర్వాత ఆ భక్తి జీవితాన్ని దేవునికి ఇష్టంగా కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో సొలొమోను సొలొమోను ఎవరు? రాజు. ఆయన దావీదు, సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. దావీదు చాలా భక్తిపరుడు. తన భక్తి ఎలాంటి భక్తి అంటే పాపములో పడిపోయిన సందర్భములో తాను పశ్చాత్తాపపడి మరలా దేవునికి సమీపంగా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం. తెలుసో తెలియక చేసిన పాపముల విషయములో నిజమైనటువంటి భక్తిపరుడు, నిజమైన క్రైస్తవుడు తన పాపముల విషయంలో పశ్చాత్తాపపడి మరలా ఆ పాపముల జోలికి పోకుండా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటాడు. దావీదు తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నవాడు. పాపం చేసిన తన పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేంత పశ్చాత్తాప ప్రార్థనలు చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. హృదయము పగిలిపోయేటట్లుగా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిలో పడిపోయే పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలన్నటువంటి తపన దావీదులో ఉంది. చెప్పాలంటే ఎంతో భక్తిపరుడు దావీదు. చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రతి విషయములో దేవుని మీదనే ఆధారపడినవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు. అద్భుతమైన దేవుని సహవాసం కలిగి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దావీదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని భూలోకంలో మనుషులు ఎవ్వరు సాక్ష్యం చెప్పకపోయినా దేవుడే, పరలోకమందున్న దేవుడే దావీదును గూర్చి సాక్ష్యం చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన భక్తి జీవితమును గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పగలిగినంత భక్తి జీవితం మనం బ్రతకాలి. మన మాట కానీ, మన నడక కానీ, మన చూపు కానీ, మన క్రియలు కానీ, మన ఆలోచనలు కానీ ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారంగా మనము అడుగులు వేస్తే నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. కొందరికి గుడికొచ్చినప్పుడే భక్తి కనిపిస్తారు. గుడి నుంచి బయటికి పోతే భక్తిహీనులు అయిపోతున్నారు. బూతు మాటలు వచ్చేస్తున్నాయి. సీరియళ్ళు చూస్తూ ఉన్నారు, సినిమాలు చూస్తూ ఉన్నారు, వ్యర్థమైన కొట్లాటలకు పోతున్నారు, అనవసరమైన పంచాయతీలు పెట్టుకుంటున్నారు. దేవునికి దూరమై దేవుని సహవాసాన్ని పూర్తిగా కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, నిజమైన క్రైస్తవుడు అలాంటి వాటికి దూరంగా ఉందుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎంతో భక్తిపరుడు. అయితే దావీదుకు దేవుడు ఎప్పుడూ ప్రత్యక్షం కాకపోయినా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దావీదు భక్తి కంటే సొలొమోను యొక్క భక్తి ఇంకా ఎక్కువైనటువంటి భక్తి. దేవునికి సమీపంగా సొలొమోను జీవించాడు.
దావీదు కన్నా దేవుడు ప్రత్యక్షం కాలేదు, కానీ సొలొమోనుకు యెహోవా ప్రత్యక్షమై అని రాయబడి ఉంటుంది చాలా చోట్ల. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై తాను ఏమి చేయవలనో, మందిరమును ఎలా నిర్మించవలనో అలాంటి అనేకమైనటువంటి అనుభవాలను దేవుడు సొలొమోనుకి ఇస్తూ వచ్చాడు. దావీదు భక్తి గొప్పది అని మనం అనుకుంటుంటే దావీదుకు మించిన భక్తిపరుడు సొలొమోను. హల్లెలూయా, చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదే భక్తిపరుడు అనుకుంటే తన కుమారుడు తండ్రికి మించిన భక్తిని కనపరిచి చరిత్రలో ఓ అద్భుతమైన జ్ఞానిగా ఆయన పేరు తెచ్చుకున్నవాడు. ఎంతవరకు భక్తి జీవితం ఉంది సొలొమోనుది? ఒకసారి మందిరం కట్టాడు ఆయన. దావీదు కట్టాలనుకున్నాడు. దావీదు అనేక యుద్ధాలు చేసి రక్తపాతం ఒలికించాడు కనుక నీ చేతులు రక్తాన్ని ఒలికించిన చేతులు కాబట్టి రక్తపాతము చేసిన చేతులు నా మందిరాన్ని కట్టడానికి వీల్లేదన్నాడు. అది మంచి యుద్ధం కానీ చెడు యుద్ధం కానీ మనుషులను చంపిన మరి దావీదు యుద్ధములలో అనేక మందిని హతము చేసినందువలన, శత్రువులను హతము చేసినందువలన దావీదుకు దేవుని పరిశుద్ధమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు దావీదుకు అవకాశం ఇవ్వలేదు. అన్నీ సమకూర్చాడు, కానీ నీవు కట్టొద్దు అన్నాడు. ఆ తర్వాత నీ నడుములో నుండి పుట్టబోయే కుమారుని ద్వారా నేను కట్టించుకుంటున్నాను, నువ్వు సైలెంట్గా ఉండంటే దావీదు మౌనమైపోయాడు. సొలొమోను మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మందిరము కట్టి ప్రజలందరూ మందిరములో ప్రవేశించి యాజకులు ప్రవేశించారు. దేవుని సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటే సొలొమోను యొక్క భక్తిని మెచ్చి పరలోకములో ఉండవలసిన మహిమ సొలొమోను కట్టిన మందిరములోనికి దేవుని మహిమ ప్రత్యక్షత భూమి మీదకి దిగి వచ్చేంత భక్తి సొలొమోను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భక్తిపరుడండి! తండ్రి కంటే మించిన భక్తి ప్రదర్శించినవాడు. చూసిన వారందరూ అదే చెప్పారు ఆ దినాల్లో, బా తండ్రిని మించిన భక్తి చూపిస్తున్నాడు రా సొలొమోను అన్నాడు. తండ్రికి దేవుడు ప్రత్యక్షం కాలేదు, సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. తండ్రికి మించిన భక్తిని చూపిస్తున్నాడు సొలొమోను అని అనేకులు ఎంతగానో సంతోషించారు ప్రియులారా. నిజమే, ఎందుకంటే సొలొమోను భక్తి మామూలు భక్తి కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పరలోకములో ఉండవలసిన షెకీనా మహిమ భూమి మీదకి దేవుని మందిరములోనికి దిగి వచ్చింది. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అప్పటికి దాదాపుగా ఇజ్రాయెల్ ప్రజలు 450 సంవత్సరాల పూర్వం నుంచి దేవుని మహిమను భూమి మీదకి దించిన వాడెవడు లేడు. ఇజ్రాయెల్ ప్రయాణాల్లో నిబంధన మందసం అనగా ప్రత్యక్ష గుడారములో దేవుడు గత 450 సంవత్సరాల కిందట, అంటే ఇజ్రాయేలుల ప్రయాణ మార్గములలోను ఇజ్రాయేలుల కాలములో ఆ మహిమ అప్పుడు చూశారు. తర్వాత 450 సంవత్సరాలు దాటిన తర్వాత అదే షెకీనా మహిమ మరలా సొలొమోను ప్రార్థన ద్వారా పరలోకములో ఉండే మహిమ భూమి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి భక్తి కనపరిచాడు ఆయన. చాలా భక్తిపరుడు అంటారా? దేవుని మహిమ దిగొచ్చేంత ప్రార్థన చేశాడంటే నిజమైన భక్తిపరుడే. కానీ ప్రియులారా, నిజమైన భక్తిపరుడు రాను రాను తన భక్తి ఏమైందంటే అది భక్తిహీనుడుగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎంతో మంచి భక్తిపరుడే, దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడే, యెహోవా షెకీనా మహిమను భూమి మీదకి దించిన వాడే, తండ్రి కంటే మించిన భక్తిపరుడని పేరు సంపాదించుకున్నవాడే, లోకములో ఉన్న జ్ఞానుల కంటే మహాజ్ఞానము కలిగిన వాడని పేరు తెచ్చుకున్నవాడే. ఆ జ్ఞానాన్ని చూడడానికి సేబా దేశపు నుండి రాణి వచ్చింది. తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహా పేరు ప్రఖ్యాతులు గడించాడు ఆయన. కానీ ప్రియులారా, తన జీవితపు ముగింపులో తన భక్తినంతా కోల్పోయాడు. ఆ భక్తిని కోల్పోవటానికి దేవుని యొక్క కండిషన్లు తప్పిపోవటమే. ఈనాడు బాప్తిసం పొందిన వారు
నేను క్రైస్తవుని అని చెప్పుకునేవారు, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారు దేవుని యొక్క నిబంధనలు పాటించకపోవటం వలననే భక్తిపరులు భక్తిహీనులై వారి భక్తి జీవితాన్ని కోల్పోతున్నారు. దేవుడు రాజుల కాలము స్టార్ట్ కాకముందే దేవుని ప్రజలను పరిపాలించే రాజు ఇలా ఉండాలి అని దేవుడు నిబంధనలు పెట్టాడు. దేవుని నిబంధనలను మరచి తిరిగేవారు ఏమైపోయారు? భక్తిహీనులుగా మారిపోయారు. సొలొమోను భక్తిపరుడే దేవుని నిబంధనలను మరచిపోవటం ద్వారా ఏమయ్యాడు? భక్తిపరుడు కాస్త భక్తిహీనుడైపోయాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండములో దేవుడు పెట్టిన నిబంధనలు, దేవుని ప్రజలను పరిపాలించబోయే రాజు ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవలో వెళ్ళకూడదని మీతో చెప్పాను. తర్వాత 17వ వచనం. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అంటే ఇక్కడ రాజుకు ఉండవలసిన లక్షణాలను గురించి ద్వితీయోపదేశ కాండం రాసే సమయానికి రాజుల కాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆనాడు ఓన్లీ యాజకులు మాత్రమే ఉండేవారు. ఏ అవసరంతో వచ్చినా యాజకుల దగ్గరికి వెళ్ళేవారు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తల తర్వాత రాజుల కాలం వచ్చింది. అంటే దాదాపుగా రాజుల కాలము ప్రారంభము కాకముందే దేవుని ప్రజలను పరిపాలించబోయే రాజు ఎలా ఉండాలో ద్వితీయోపదేశ కాండములో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏముండాలంట? గుర్రములను రథములను సంపాదించుకోకూడదట. తర్వాత ఐగుప్తు దేశానికి వాటిని కొనటానికి వెళ్ళకూడదట. మూడవది, అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు. నాలుగవది, వెండి బంగారములను సంపాదించకూడదు. ఐదవది, యాజకుల వద్దనున్న ధర్మశాస్త్రము తీసుకొని దాన్ని చేతితో రాసుకొని, అనగా వాక్యమును అనుసరించి దేవునికి విధేయులై నడిచేవారుగా ఉండాలట. ఈ కట్టడలు, నిబంధనలు దేవుని ప్రజలను పరిపాలించబోయే రాజు పాటించవలసినటువంటి సూత్రాలు ఇవి. ఈ నిబంధన మీరేవాడు భక్తిహీనుడైపోతాడు, భక్తి నుంచి తొలగిపోతాడు, నామకార్థ భక్తిలోనికి నెట్టివేయబడతాడు. అతని జీవితము శాపగ్రస్తంగా మార్చబడుతుంది. ప్రియులారా, సొలొమోను రాజుకు ఈ సంగతులన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన నిబంధనలను ఎప్పుడైతే మీరాడో, షెకీనా మహిమను పరలోకం నుంచి దించినటువంటి ఆ భక్తి కలిగినటువంటి సొలొమోను ఈరోజు తన భక్తి ఏమైపోయింది? దిగజారిపోయింది. కారణం ఏమిటి అంటే, ఆయన ఐగుప్తుకు వెళ్ళి ఆ గుర్రాలను, రథాలను అనేకములుగా తెప్పించుకున్నాడట, విచిత్రంగా. తర్వాత వెండి బంగారములను సంపాదించుకున్నాడు. అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు అంటే ఎంతమంది భార్యలు ఉన్నారు చెప్పండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారట. అంటే అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు. ఒక నాయకుడైనా, ఒక యాజకుడైనా, ఒక అధికారి అయినా, ఒక రాజు అయినా జీవించకూడనివి ఏంటంటే, గుర్రములను, రథములను, గుర్రాలను బట్టి, రథాలను బట్టి నీవు అతిశయించకూడదు. రెండవది, ఐగుప్తుకు వెళ్ళకూడదు. అంటే ఐగుప్తు అనేది ఇజ్రాయేలీయులను బాధించినటువంటి స్థలము. అది పాపమునకు సాదృశ్యమైనటువంటి పట్టణం. అది ఆ పట్టణానికి తిరిగి వెళ్ళకూడదు. ఆ పట్టణానికి తిరిగి వెళ్ళకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, ఏ పాప బానిసత్వములో నుంచి నువ్వు బయటకు వచ్చావో,
ఏ బానిసత్వ బందీ గృహములో నుంచి దేవుడు తన ప్రజల్ని విడిపించాడో అలాంటి దేశంలోనికి మరలా నీవు తిరిగి వెళ్ళకుండా ఉండాలి అనే కట్టడ దేవుడు పెట్టాడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే మరలా ఐగుప్తు దేశానికి పంపి అనేక గుర్రాలను తెచ్చుకున్నాడట. అంటే దేవుడు పెట్టినటువంటి నిబంధనలను ఎవరైతే మీరుతారో వారి జీవితంలో భక్తి కాస్త భక్తిహీనులుగా మార్చబడిపోతారు. ప్రియులారా, తర్వాత రాజు వెండి బంగారములను సంపాదించుకోకూడదట. సొలొమోను కాలంలో వెండి బంగారకు కొదవలేనంత సంపాదించాడు ఆయన. తర్వాత యాజకుల వద్దనున్న ధర్మశాస్త్రము తీసుకొని చేతితో రాసుకొని ధర్మశాస్త్రం లేదా వాక్యమును అనుసరించి జీవించాలి అని దేవుడు ఒక అధికారికి, ఒక రాజుకు ఎలా జీవించాలో ఈ నిబంధనలన్నీ దేవుడు పెడితే ఆ నిబంధనలన్నీ కూడా సొలొమోను తప్పిపోయాడు. సొలొమోను తప్పిపోవటం వలన భక్తి కాస్త ఏమైపోయింది? భక్తిహీనుడైపోయాడు. అనేక మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, ఉపపత్నులను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అది చేయటానికి సొలొమోను ఇష్టపడ్డాడు. ఒకప్పుడు మంచి భక్తిపరుడని పేరు తెచ్చుకున్నవాడు ఈనాడు ఆ భక్తి అంతా కూడా ఏమైపోయింది? దిగజారిపోయింది. ఈనాడు కూడా సంఘములలో కానీ క్రైస్తవుల్లో కానీ ఒకప్పుడు మంచి భక్తిపరులే, కానీ ఇప్పుడు సంఘానికి సరైన రీతిలో రాలేని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు భక్తిపరులే, కానీ బూతు మాటలు పోలేదు, ప్రార్థన పోయింది, దేవుని సహవాసం పోయింది, దేవుణ్ణి ఆరాధించే విధానం పోయింది. అనేక మంది కుటుంబాలలో రకరకాలైన సమస్యలకు గురి కావటానికి కారణం ఏంటంటే వారి భక్తి దేవుడు పెట్టిన నిబంధనలను వారు మర్చిపోయారు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవకపోవటం వలన భక్తి కాస్త బురదలో పడినట్లుగా, పంది బురదలో మరలా పొరలాడినట్లుగా క్రైస్తవులు మరలా పాపం అనే దాసత్వం కిందికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, నిజంగా చూడండి, ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో 17వ వచనం చూడండి. ఇందాక చదివిన వచనంలోనే, తన హృదయమును తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు అనేటువంటి ఒక నిబంధన దేవుడు ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఏం చేయాలి? ధనాన్ని కూర్చుకోకూడదంట, తర్వాత ఇంకా సంపదను కూర్చుకోకూడదు, పాస్తులు కూర్చుకోకూడదు. ఇవన్నీ ఒక రాజుకు ఉండవలసినటువంటి ఆ నిబంధనలను గురించి దేవుడు అక్కడ చెప్పాడు. అయితే ప్రియులారా, అన్ని విషయాలు తెలిసిన సొలొమోను రాజు ఆయన చేసిన పొరపాట్లు ఏంటో చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం. ఒక భక్తి కలిగినటువంటి వాడు భక్తిహీనుడు ఎలాగైపోయాడు, భక్తిహీనుడుగా ఎలా మారిపోయాడు అంటే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చూడండి, చదవండి. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించారంట. దేవుడు ఎక్కడి నుంచి అయితే నువ్వు తీసుకొని రావద్దని చెప్పాడో, ఏ దేశానికైతే నువ్వు వెళ్ళొద్దని చెప్పాడో ఆ దేశానికే ఎన్నంట, ఒకటి కాదు రెండు కాదు, గుంపులుగా గుర్రాలను కొనటానికి నియామక ధర ఇచ్చి కొన్నాడట. చూసారా? అంటే రాజు ఏదైతే చేయకూడదో ఆ పని చేయటానికి సొలొమోను నిశ్చయము చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ గుర్రాలను బట్టి, రథములను బట్టి మీరు అతిశయించవద్దు అంటున్నాడు. ఐగుప్తు దేశం నుంచి మీరు కొనవద్దు, ఐగుప్తు దేశానికి మీరు వెళ్ళవద్దు అన్నాడు. అంటే ఐగుప్తు అది ఇజ్రాయేలు ప్రజలను బాధించిన దేశము కనుక ఆ దేశంలోనికి మీరు మరలా తిరిగి వెళ్ళవద్దు. ఒకప్పుడు పాపములో ఉన్న నీవు, పాప జీవితంలో ఉన్న నీవు
పాపములో ఎంత బాధపడ్డావో, ఎంత నలిగిపోయావో, ఎంత కృషించిపోయావో, మరలా పాపము జోలికి వెళ్ళవద్దు అని చెప్పడానికి సూచనగా దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏది చేసినా ఏం చేయాలి? దేవుని యందు మనము అతిశయించే బిడ్డలుగా మనము మార్చబడదుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో అదే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనములో, ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను అంటున్నాడు దావీదు. దావీదేమో ఎంతో భక్తిని కనపరిచాడు. ఏం చెప్తున్నాడు? ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను ఎన్నడూ కూడా నేను త్రోసివేసిన వాడను కాదు. దేవుడు ఒక మాట చెప్పాడా? ఆ మాటకు కట్టుబడి ఉంటాను. దేవుడి పని చేయమన్నాడా? ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వద్దన్నాడా? అంతటితో ఆ పని ఆపేస్తాను. దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతాను. ఎంత అద్భుతమైన తీర్మానం ఆయన చేసుకున్నాడు చూడండి. కాబట్టి ప్రియులారా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనము మన భక్తిని కాపాడుకునే దినాల్లో ఉన్నాం. ఇప్పుడు రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. రాకడకు సూచనలు ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ క్షణంలో అయినా రాకడ రాబోతుంది అని చెప్పటానికి అనేక ఆధారాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. నీవు నీ భక్తిని కోల్పోతే నీవు భక్తిహీనుడవై భయంకరమైన పాతాళంలో నెట్టివేయబడతావు. ప్రియులారా, నీవు భక్తి జీవితాన్ని కోల్పోతే ధైర్యంగా దేవుని ఎదుట నీవు నిలబడలేవు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఏం రాయబడింది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు. తర్వాత 7వ వచనం చూడండి, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా అంటున్నాడు. నువ్వు నిజమైన భక్తి కలిగి జీవిస్తే నువ్వు ఎన్నడూ కూడా నశించవు. నీలో పరిశుద్ధతను నువ్వు కోల్పోయినా, అపవిత్రతలో నువ్వు బ్రతికితే నీ జీవితము నశించిపోయే పరిస్థితుల్లోనికి నువ్వు నెట్టివేయబడతావు. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. యోబు తన భక్తి జీవితాన్ని అలా కాపాడుకున్నాడు కాబట్టి ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. అందుకే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి దూషించలేదు, దేవుని సహవాసానికి దూరం కాలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకి ఏం కలుగునుగాక? స్తుతి కలుగునుగాక అన్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఒక నిజమైనటువంటి భక్తి కలిగిన వాడు చెప్పే మాట అది. కష్టంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టరు. మన కష్టాలు రాగానే ప్రార్థన కూడా విడిచిపెట్టేస్తాం. వ్యాపారం తగిలిందంటే ప్రార్థన విడిచిపెట్టేస్తాం. ఆదివారం రోజే ప్రయాణాలు చేస్తాం. ఆదివారం రోజే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాం. ఆదివారం రోజే కొట్లాటలు పడతాయి. ఆదివారం రోజే ఇంట్లో బట్టలు ఉతికే పనులు వస్తాయి. పోయిన వారం చెప్పాను కదా, ఇవన్నీ సాతానుడు నీ భక్తిని తొలగించే సూత్రాలు ఇవి. నీ భక్తిని పాడు చేసే సూత్రాలు ఇవి. నీ భక్తిని పాడు చేయటానికి సాతాను కంకణం కట్టుకొని దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేని పరిస్థితుల్లోనికి సాతానుడు అనేక మంది క్రైస్తవులను నెట్టివేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా విచారకరమైన పరిస్థితులు. భక్తిహీనులకు ఏం కలుగుతుందంట? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33వ వచనం, 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. నీ భక్తి ఎక్కడైనా తగ్గిపోయిందా? భక్తి కాస్త భక్తిహీనతలోనికి వెళితే దేవుని శాపం డైరెక్ట్గా నీ ఇంటి మీదకి వస్తుందట. ఇక నిన్నెవరు బాగు చేయలేరు.
దేవుని శాపాన్ని భక్తిహీనుల ఇంటి మీదకి దేవుడు పంపుతున్నాడు. ఆ భక్తిహీనుల కుటుంబాలు భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రియులారా, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సొలొమోను ఏదైతే చేయొద్దని దేవుడు చెప్పాడో వాటిని చేయటానికి ఇష్టపడ్డాడు. ఏం చేశాడట? ఐగుప్తుకు వెళ్ళవద్దు అని దేవుడు చెబితే ఐగుప్తుకే పంపించి గుర్రాలను తెచ్చుకున్నాడు. అంటే దేవుని నిబంధనను విడిచి తప్పిపోయాడు. మొదటి స్టెప్. దేవుడు చేయవద్దు అని చెప్పిన పని చేయటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం చూడండి, 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 13-14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలములో సంచరించుచుండును గనక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఒక క్రైస్తవుడు, ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసి, ఒక భక్తి కలిగినటువంటి విశ్వాసి దేవుడు తోడుగా ఉండాలి అంటే నీవు ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే తన బిడ్డల కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వస్తాడు. ఎక్కడ 2-3 కూడి ఆయన స్తుతిస్తున్నారో వారి మధ్యలోనికి ఆయన దిగి వస్తాడు. వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు నీలో ఉండే పరిశుద్ధతను బట్టి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడు. నీలో అపవిత్రత ఉంటే నీ నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. దేవుడు నీకు దూరం అయితే నీవు భక్తిహీనుడుగా మారావు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఏమైపోయారు? పరిశుద్ధత లేని క్రైస్తవ జీవితాలు భక్తిహీనులుగా మారిపోయే ప్రమాదం ఉంది. పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మారాము కానీ, బాప్తిసం పొందాం కానీ మన బుద్ధులు మారలేదు. యేసు ప్రభువును పట్టుకోవడానికి గెచెమనే తోటకు ఆనాడు సైనికులు వచ్చారు, రోమా సైనికులు వస్తే వారి దగ్గర శిష్యులతో పాటు పేతురు కూడా అక్కడ ఉన్నాడు. పేతురు ఏం చేశాడు? వెంటనే కత్తి తీసి ఏం చేశాడు? చెవు నరికేశాడు. వాస్తవానికి పేతురుకు అలవాటు ఏంటంటే చేపలు పట్టే అలవాటు కాబట్టి ఆ చేపలకు ఫస్ట్ చెవులే నరుకుతారనమాట. అందుకోసము ఆ అలవాటు పోలేదు పేతురుకి. ప్రభువుతో తిరిగాడు, ప్రభు మాటలు విన్నాడు. మనం కత్తి పట్టకూడదని చెప్పాడు దేవుడు, అన్ని మాటలు వింటున్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు పేతురు తన పాత స్వభావం బయటకు వచ్చేసింది. మల్కును కత్తి తీశాడు ఎంబడేగా. ప్రభు అనుమతి కూడా అవసరం లేదు అక్కడ. నా ప్రభువును పట్టుకోవడానికి వచ్చారని ప్రభువు మీద ప్రేమతో కత్తి తీశాడే కానీ ప్రభువుకి ఇష్టము లేని పని అని పేతురుకు అర్థం కాలేదు. ప్రియులారా, ప్రభు అక్కడే ఉన్నాడు. వెంటనే ఆ చెవి తీసి ఆ మల్కుకు పెట్టి ప్రార్థన చేయగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పేతురు అలవాటు ఫస్ట్ చేపలకు నరకాల్సిందేంటి? చెవులే నరుకుతారన్నమాట. అంటే ఇట్లా రెక్కలకు సైడ్లకు ఉంటాయి కదా, వాటిని నరకడం అలవాటు, చెవులు నరుకుతారు. అయితే పేతురు కూడా అది అలవాటయ్యి మల్కుకు కూడా అదే నరికేసాడు. అంటే ఏదైతే మనకు పాత జీవితంలో అలవాటు ఉందో దాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు క్రైస్తవులు. ఇంతకుముందు బూతు మాటలు దండిగా వచ్చేవి, ఇప్పుడు కూడా బూతు మాటలు దండిగా మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు. అది చర్చిలో మాత్రమే చాలా పరిశుద్ధమైన మాటలు మాట్లాడతారు, బయటికి పోగానే పరిశుద్ధతను కోల్పోయి భక్తి జీవితాన్ని కోల్పోయి బ్రతుకుతున్న వారు చాలామంది కనిపిస్తున్నారు ప్రియులారా. అందుకే పాత జీవితము క్రైస్తవంలోనికి మరలా రాకుండా ఉండునుగాక. ఆమేన్. పాత జీవితము రాకుండా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్తాం, నేను బాప్తిసం పొందకపోయింటే నీ కథ చేస్తుంటి అంటాం. అంటే బాప్తిసం పొందాం కాబట్టి మరసంగా ఉన్నామనే. అంటే పాత వాటిని మనము జ్ఞాపకం చేసుకోకూడదు.
దేవుడు చెప్పాడు, ఐగుప్తుకు వెళ్ళకూడదు, ఐగుప్తుకు సంబంధించిన వాటిని మీరు తెచ్చుకోకూడదని సొలొమోనుకు చెప్తే సొలొమోను ఏం చేశాడని తెలుసుకో. అంటే ఏదైతే వద్దని దేవుడు చెప్పాడో దాన్ని చేయటానికి సాతానుడు వారిని ప్రేరేపించి పాపములో నెట్టివేస్తున్నాడు. ప్రియులారా, దేవుని కొరకు అద్భుతమైన మందిరాన్ని కట్టి పరలోకపు మహిమను భూమి మీదకి దించిన మహాభక్తి పొంగవరుడని పేరు తెచ్చుకున్న సొలొమోను లాంటి భక్తిపరులే లోకములో పాపములో పడి భక్తిహీనులుగా మారిపోతే నిన్ను నన్ను సాతానుడు చాలా సులువుగా టార్గెట్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకోవాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. మన భక్తి జీవితం మనం కాపాడుకోకపోతే భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చునని రాయబడినట్లుగా అనేక క్రైస్తవ కుటుంబాల కష్టానికి, నష్టానికి, శోధనకు, రోదనకు, కన్నిటికి, భయంకరమైన బాధలకు కారణం ఏంటో తెలుసా? నీలో ఉండే భక్తి లోపించడాన్ని బట్టే, దేవుని నిబంధన అనుసరించకపోవడాన్ని బట్టే, దేవుని కట్టడలు అనుసరించక పాతవాటినే మరలా కొనసాగించటము ద్వారా నీ జీవితంలో శ్రమను అనుభవిస్తున్నావు. ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అని. ఏంటమ్మా అంటే, ఏం లేదు అయ్య గారు, నాకు ఎంట్రుకలు వచ్చేటట్టు ప్రార్థన చేయమందంట. ఎంట్రుకలు రావాలా? ఏమైనా అమ్మా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, మా ఆయన ఇంతకుముందు ఉద్యోగము బస్సులో టికెట్లు కొట్టే ఉద్యోగం అంట. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత పాపం రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆయన కళ్ళలో టికెట్ అని ఆమె పక్కన పడుకునే భార్య ఎంట్రుకలన్నీ ఒక్కొక్కటి రోజు పెరిగి మొత్తానికి గుండు చేసి పెట్టినాడు. ఇక ఆ ఎంట్రుకలు ఎట్టొస్తాయి? మొత్తాన్ని టికెట్ అంటాడంటే ఒక ఎంట్రుక పెరుగుతాడంట. పాపం మొత్తం నెత్తంత గుండయింది ఆమెది. కాబట్టి ఆయన రిటైర్డ్ అయిపోయాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పని మర్చిపోలేకున్నాడు. ఆయన మొత్తానికి జరిగింది ఏంటంటే భార్యకంత గుండయింది. ఇంకెట్టొస్తాయి? పెరిగినకి ఎట్టొస్తాయి? ఊడిపోతానన్నా మళ్ళీ వస్తాయేమో, కానీ ఇంకా పెరిగినవి ఆడొస్తాయి. సరేలేమో ప్రార్థన చేస్తానంట పాస్టర్ గారు. కాబట్టి ప్రియులారా, పాత జీవితంలోనికి వెళ్తే మన భక్తి జీవితం కోల్పోయి దౌర్భాగ్య స్థితిలోనికి మనము నెట్టివేయబడతాం. చాలా జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. చూడండి, సొలొమోను చేసిన చిన్న ఒక పని చెప్పి ముగిచ్చేస్తాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి, చదవండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ప్రపంచ చరిత్రలో షకీనా మహిమను దించగలిగిన భక్తి పుంగవుడు లాంటి భక్తి జీవితము జీవించిన సొలొమోను జీవితము దేవుని నిబంధనను మరవడము ద్వారా ఏమైపోయాడు? లోకానుసారుడైపోయాడు. అతని భార్యలు అతని మనసును తిప్పివేశారు. కామాతురత కలిగినటువంటి విగ్రహాలకు గుళ్ళు కట్టాడు. ప్రియులారా, భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. కామాతురత గలవాడై విగ్రహాలకు గుళ్ళు కట్టి విగ్రహారాధన ప్రోత్సహించాడు. రాజు తప్పిపోతే ప్రజలు కూడా తప్పిపోతారు. రాజు తప్పిపోయాడు, ప్రజలు కూడా విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. చూశారా? ఒకప్పుడు భక్తిపరుడే, కానీ తన భక్తి ఏమైపోయింది? దిగజారిపోయింది. భక్తిహీనతలోనికి నెట్టివేయబడింది. కామాతురత కలిగిన వాడై అని రాస్తున్నాడు ఇక్కడ వాక్యంలో. కామాతురత కలిగిన వాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఇది దేవుని వాక్యానికి పూర్తి విరుద్ధమైన కార్యాన్ని సొలొమోను చేశాడు. దేవునికి అయిష్టమైన పని చేశాడు.
దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో దాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు, చివరికి భ్రష్టుడయ్యాడు. చూసారా? భక్తిని కోల్పోతే నీవు భ్రష్టుడవుతావు. నిజమైన భక్తిని నువ్వు కోల్పోతే నీ జీవితంలో యెహోవా శాపము నీ ఇంటి మీదకి వస్తుంది. నువ్వు భక్తిని కోల్పోతే విగ్రహారాధనను ప్రోత్సహించిన వాడవుతావు. నీ భక్తిని కోల్పోతే ఆధ్యాత్మికంగా దిగజారిపోతావు. చివరికి నీకు దొరికేది భయంకరమైన నరకమే. నీ భక్తి జీవితాన్ని సరిచేసుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుని నిబంధనలను అనుసరించి నడిచి ప్రవర్తిస్తే నిన్ను మించిన ధన్యుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితము కలిగి దేవుణ్ణి సంతోషపెట్టే కుటుంబాలుగా మన సంఘ కుటుంబాలు మార్చబడునుగాక. ఆమేన్. నామకార్థ క్రైస్తవులు తొలగిపోదురుగాక. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు భక్తిగా బ్రతికితే ఆయన పరలోకం నుండి చేతులెత్తి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన భక్తి జీవితాన్ని ఈరోజు పరీక్ష చేసుకుందాం. భక్తి పరులని చెప్పుకున్న వారు స్థిరంగా నిలబడలేకపోయారు, దేవుని కొరకు బ్రతకలేకపోయారు, దేవుని హృదయాన్ని సంతోషపెట్టలేక దౌర్భాగ్యులుగా భక్తిహీనులుగా చరిత్రలో నిలిచిపోయిన వారు ఎందరో. ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తిని సరిచేసుకో. ఎక్కడైనా లోపం ఉందేమో, ఎక్కడైనా సాతానుడు పట్టి పీడిస్తున్నాడేమో. బాప్తిసం పొందావు కానీ దేవుని సహవాసము లేకుండా బ్రతుకుతున్నావేమో. త్రాగుడుకు, లోకానికి, శరీరానుసారమైన కోర్కెల కొరకు అలవాటు పడ్డావేమో. దేవుని నిబంధనలను మరిచి బ్రతుకుతున్నావేమో. ఈరోజే మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజే మనం పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి సంతోషపెట్టి మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా దేవుని దీవెనల చేత నింపబడే కుటుంబాలుగా మార్చబడేంత వరకు మనము దేవుని యందు భయభక్తులు వీడక మనము దేవుని కొరకు జీవించుదాం. ప్రార్థన. జీవము గల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మా భక్తి జీవితాన్ని పరీక్షించుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయనా మీకు స్తోత్రాలు. నిజమే, ఈనాడు అనేక మంది ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు, అనేక మంది క్రైస్తవులను చూస్తూ ఉన్నప్పుడు నాయనా అనేక మంది భక్తిహీనులుగా మారిపోయారు. మీతో సహవాసం లేని వారుగా మిగిలిపోయారు, ప్రేమ లేని వారుగా మిగిలిపోయారు. ప్రభువా, విశ్వాసములో దిగజారిపోతున్న వారు ఉన్నారు. అయ్యా, మీ కనికరము చూపండి. ఈ రాకడ దినములలో సాతానుడు అనేక క్రైస్తవ కుటుంబాలను నైనా వాడు ఆకర్షించి రకరకాలైనటువంటివి ప్రలోభపెట్టి అనేక కుటుంబాలను పతనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నాయన అట్టి స్థితి మా సంఘములో ఉండకుండా మా సంఘ కుటుంబాలు నాయన మీ యందు విశ్వాసములో బలపరచబడినట్లుగా, ప్రేమలో వర్ధిల్లునట్లుగా, మీ నిబంధనలను పాటించేటువంటి గృహాలుగా, పాటించేటువంటి బిడ్డలుగా మా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామమునకు మహిమ కలిగించుకోనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.